హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై ముఖ్య ప్రకటన అండి. ముందుగా ఇవి మాత్రమే ఇవ్వగలం పవన్ కళ్యాణ్. పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించవలసినటువంటి పెండింగ్ బకాయిలలో అతి పెద్ద అమౌంట్ అయిన 11వ పిఆర్సీకి సంబంధించి డిఏడిఆర్ బకాయిలండి. సో డిఏడిఆర్ బకాయిలు అయితే ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్లకు వారి బేసిక్ పేని బట్టి 2 నుంచి 4 లక్షల వరకు కూడా ప్రభుత్వం బకాయిలు పడింది. సో అవన్నీ త్వరితగతిన చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ పెన్షనర్లు ఈ మేరకు ఎప్పటి నుంచో ధర్నాలు చేశారు, అడిగారు, క్యాబినెట్ భేటీ అయ్యారు, ఎన్నో మార్గాలుగా ట్రై చేశారు. కానీ గత ప్రభుత్వం ఒక్క డిఏ అరియర్స్ అయితే చెల్లించిన దాఖలాలు లేవండి. సో అవన్నీ చూసిన కొత్త కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు డిఏలు మేము ఇస్తాము, ఐఆర్ మేము ప్రకటిస్తాము, పిఆర్సీ మేము అమలు చేస్తాము, సో పెండింగ్ బకాయిలను చెల్లించే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వం అందే అన్నట్టుగా మనకు ప్రచారంలో తెలియజేసి ఉన్నారు. సో ఆ మేరకు వారైతే కసరత్తులు అయితే ప్రారంభం చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండవ అతిపెద్ద అంశం ఏంటంటే 12వ పిఆర్సీ. సో 12వ పిఆర్సీకి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు? ఆల్రెడీ కమిటీ 11వ పిఆర్సీ గడువు అయితే 2023 జూలై నాటికైతే ముగిసిపోయింది. సో కానీ ఇప్పుడు 2024 జూలై అయితే రావడం జరిగింది. అంటే పిఆర్సీ కమిషన్ 2023లో వేసినప్పటికీ ఇప్పటికీ సంవత్సరం గడువు అయినప్పటికీ కూడా 12వ పిఆర్సీని అయితే నివేదిక ఇవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 12వ పిఆర్సీకి కమిషన్ను నియమించింది కానీ ఉద్యోగులను అయితే నియమించలేదన్న కారణము మరియు తన వ్యక్తిగత కారణం చేత సిఎస్ 12వ పిఆర్సీ కమిషన్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ ఇవ్వాలని కోరడం జరిగింది. సో ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ పంపారు. ప్రభుత్వం కూడా ఆమోదం కల్పించింది. సో ఈ నేపథ్యంలో కొన్ని ఉద్యోగ సంఘాలు పిఆర్సీ అనేది ఇక ఎటువంటి విచారణ లేకుండా పిఆర్సీ అనేది అమలు చేయాలి, ఎటువంటి పిఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చిన గడువు ఆల్రెడీ పూర్తి అయిపోయింది కానీ పురోగతి లేదు అక్కడ. సో కాబట్టి ఎలాగో ఉద్యోగులు, పెన్షనర్లు భారీ స్థాయిలో ఈ 12వ పిఆర్సీ కనుక అమలు కాకపోతే ఉద్యోగ పెన్షనర్స్ అయితే భారీ స్థాయిలో నష్టపోతారు. కనుక త్వరితగతిన పిఆర్సీని అమలు చేయండి బాబు అని అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి 12వ పిఆర్సీ అమలు అయినట్లయితే సో వారికి అప్పటి వరకు ఉన్న డిఏ అనేది బేసిక్లో మెర్జ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. ఈసారి ఫిట్మెంట్ అనేది 27 నుంచి 30% ఉంటుంది అని అయితే అంటున్నారు. సో ఫిట్మెంట్ 30% ఉన్నా కూడా ఈ డిఏ వచ్చేసి మనకు అప్పటికి 33.67% ఉంది. వెరసి మొత్తము 63.7%. అంటే వారి యొక్క బేసిక్ పేలో 63% పెరుగుతుంది. ప్రతి 100కు 63 రూపాయలు అయితే ఎక్కువ స్టార్ రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే 40,000 శాలరీ ఉన్న వారికి 25,000 పైగానే అదనంగా పెరిగే అవకాశం ఉంది. సగం కంటే ఎక్కువ జీతాలు, పెన్షన్లు పెరుగుతాయి కాబట్టి సో ఈ 12వ పిఆర్సీని కనుక లేట్ చేస్తే అమలు చేయడంలో ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా చాలా వరకు నష్టపోతారు. సో ఈ విధంగా పిఆర్సీ అనేది లేట్ అవుతున్న క్రమంలో ఐఆర్ ప్రకటిస్తాము అని అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతాము ఈ నెల ఆఖరిలోపు అని చెప్పింది. సో ఆ టైం కూడా రేపటితో ముగియనుంది. సో మరి ఐఆర్ ప్రకటిస్తారా లేదా ఈలోపే పిఆర్సీనే ఇచ్చేస్తారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వంలో మనకు సజ్జల ఏం చెప్పారంటే ఐఆర్ ఎందుకు డైరెక్ట్ పిఆర్సీనే ఇచ్చేస్తాము జూలై నెలలో అని చెప్పేసి హామీ ఇచ్చారు. సో ఈ మేరకు అంటే అప్పుడు వారికి ఉద్యోగులనే నియమించలేదు, అసలు ఆ కమిటీ వేశారు అంతే, ఉద్యోగులనే నియమించారు. సో వారికి పరిస్థితి తెలుసు, అయినా కూడా ఆ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి అలా
అప్పుడు ఉద్యోగులు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం ద్వారా అయినా సరే మేలు చేయాలని ఉద్యోగులందరూ, ఉద్యోగ పెన్షనర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సానుకూలంగా మేము ఉంటాము, అండగా నిలబడతాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. సో ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని వారి కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు కలవడం జరిగింది. సో ఉద్యోగుల సంబంధించి వినతి పత్రాన్ని కూడా ఈ మేరకు అందజేశారు. అప్పుడు పవన్ గారు, సో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే వినడానికి మాకు ఓపిక ఉంది, ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము వింటాము, కాకపోతే ఈ డిఏ బకాయిలు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా చెల్లించేదానికి ప్రస్తుతానికి రాష్ట్ర బడ్జెట్ అయితే లేదు కాబట్టి విడతల వారీగా ఒక్కొక్కటిగా చెల్లించే అవకాశం అయితే ఉంది. సో ఒక్కొక్కటిగా అయితే చెల్లించగలుగుతాము అని చెప్పి మేరకు చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి సో తప్పకుండా ఆ దిశగా అయితే అమలు అవుతుందని అందరూ భావిస్తున్నారు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తా అని కూడా ఈ మేరకు తెలియజేశారండి. సో దానికి సంబంధించి 1 సంవత్సరం పాటు గడువు కూడా కోరడం జరిగింది. సో సిపిఎస్ను పరిశీలించి తగు న్యాయం అయితే ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో బకాయిలు, అలాగే 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అండి. సో ఈ 1వ తేదీ జీతాలు, పెన్షన్లు జమ చేస్తాము అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే చెప్పింది. వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ మేరకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేదానికైతే కసరత్తు జరిగింది. సో కాబట్టి 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు జమ కాబోతున్నాయనే విషయం అయితే మనందరికీ అర్థమవుతుంది. అంటే ఈ ఉద్యోగుల సమస్యలో ఈ సమస్య అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాలకే ఈ సమస్యను పూర్తిగా తొలగించింది, అంటే పరిష్కారం చేసినట్లు చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇతర పెండింగ్ బకాయిలు, ఏపీజీఎల్ఏలోను ఇవన్నీ కూడా, అలాగే పిఎఫ్, ఈఎఫ్, ఈఎల్స్, ఎర్నడ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏలు, ట్రావెలర్ ఇవన్నీ కూడా మనకైతే రావాల్సి ఉంది. అలాగే 12వ పిఆర్సీ కనుక అమలు అయినట్లయితే జీతాల పెరుగుదలతో పాటుగా హెచ్ఆర్ఏ అనేది, హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది సర్దుబాటు అవుతుంది. అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పొందుతున్న పెన్షనర్స్కి కూడా అడ్జస్ట్ అయితే చేస్తారు, అంటే వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏపీజీఎల్ఏ లోన్స్, సరెండర్ లీవ్స్ వీటి కోసం కూడా చాలామంది ఉద్యోగ పెన్షన్లు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వము ఇదిగో అదిగో అంటూ తలుక్కుమని అతి తక్కువ మందికి, తక్కువ అమౌంట్ ఉన్న వారికి మాత్రమే కొద్ది మొత్తంలో అమౌంట్ జమ చేసింది. మిగతా వారి పరిస్థితి అగమ్య గోచర స్థితిగా అయితే ఉంది. సో కాబట్టి ఇవన్నీ గమనించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు మేలు చేసే విధంగా బకాయిలన్నిటినీ కూడా ఒకేసారి కాకపోయినా విడతల వారీగా చెల్లిస్తాము అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఇప్పటివరకు తాజా సమాచారం ఉద్యోగ పెన్షన్ సంబంధించి. ముందుగా అయితే ఐఆర్ అయితే ఇచ్చేదానికి అవకాశం ఉందని, ఇవి మాత్రము తర్వాత పిఆర్సీ అమలు, తర్వాత బకాయిలు, పెండింగ్ బకాయిలు, ఆ తర్వాత మిగతా పెండింగ్లో ఉన్న ఏపీజీఎల్ఏ లోన్స్ ఇవన్నీ వీటి మధ్యలోనే ఒక్కొక్కటిగా అయితే సాల్వ్ చేసుకుంటూ వస్తారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.